అందరికీ నమస్కారం. ఉండవల్లి శ్రీదేవి అను నేను ఆంధ్రప్రదేశ్ మాదిగ వెల్ఫేర్ అండ్ ఫైనాన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్గా నా దళిత సోదరులకి సోదరీమణులకి సేవ చేసే భాగ్యాన్ని అందించిన మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య ఫలాలు ప్రతి పేదవాడికి అందాలి, ముఖ్యంగా దళితులకు అందాలనే ఉద్దేశంతో అలనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అందులో దళితులకు రిజర్వేషన్లు పొందుపరిచారు. ఆయన భావి భారతాన్ని ముందే ఊహించారు. ఎందుకంటే దళితులు సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు న్యాయం జరగాలంటే వాళ్ళకి కొన్ని పథకాలు అందాలి. శతాబ్దాల నుంచి గవర్నమెంట్ అందిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, భూమి కొనుగోలు పథకం, ఉపాధి హామీ పథకాలు, సప్లాన్ నిధులు, ఇంకా అంబేద్కర్ విదేశీ విద్య, ఇలాంటివి 28 పథకాలని గత ప్రభుత్వం తుంగలో తొక్కేశారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మన ప్రభుత్వ హయాంలో కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని అందులో ఉన్న మహిళలకి, యువతకి వాళ్ళు ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యం అంటే స్కిల్ డెవలప్మెంట్, మరి వాళ్ళకి ఆర్థికంగా మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో ఆర్థిక లావాదేవీలు వాళ్ళు అనుభవించే విధంగా వాళ్ళ ఆర్థిక స్వావలంబన కొరకు మనము కొన్ని ఆర్థిక సహాయ పథకాలని వాళ్ళకి చేరవేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం సాధించినవి ఏంటి అంటే కార్పొరేషన్లో 6,133 మంది మహిళలకి పిఎం అజయ్ ఉన్నతి పథకం ద్వారా వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మరియు మెగా డిఎస్సి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సికి పెట్టారో అందులో 3,500 మందికి మనము వాడికి ట్రైనింగ్ ఇచ్చి అందులో 250 మంది ఈ మెగా డిఎస్సిలో ఎస్సీ యువత అందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు జాబ్స్ కొట్టారు. మరి 100 మందికి పైగా యూపీఎస్సీ అంటే చాలామంది పని వాళ్ళంటే పని వాళ్ళగే కాదు, డ్రైవర్ పిల్లంటే డ్రైవర్ పిల్లగానే కాకుండా వాళ్ళు కూడా ఒక కలెక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి యూపీఎస్సీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ట్యాబ్స్ కూడా ఇచ్చి 150 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ ఆషామాషి వాళ్ళతో కాకుండా ఫిజిక్స్ వాళ్ళ అంటే చాలా రిప్యూటెడ్ కంపెనీ అంటే రిప్యూటెడ్ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళతోనే మనము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. మరి చాలామందికి జర్మనీ వెళ్ళాలనుకుంటారు, లేకపోతే చాలామంది విదేశాలకు వెళ్ళాలని యువత కళల్ని అంటే చాలామంది నర్సెస్కి మనము 150 మందికి పైగా వాళ్ళకి 3 సెంటర్స్లో అంటే విజయవాడ, తర్వాత తిరుపతి అండ్ పలు సెంటర్స్లో మచిలీపట్నం, వీటన్నిటి సెంటర్స్లో కూడా మనం ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి కోచింగ్ ద్వారా వాళ్ళు సహాయం పొందే విధంగా మనం హెల్ప్ చేస్తున్నాం. మరి ఇజ్రాయెల్కి వెళ్ళడానికి 2,000 మందికి అంటే ఒక్కొక్క స్టూడెంట్కి 20,000 పైన ఖర్చు అవుతుంది. వాళ్ళందరూ కూడా మనము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇక మీరు గమనిస్తే మరి ఎస్సీ కార్పొరేషన్కి చాలా షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ అన్నీ కూడా చాలా చోట్ల ఒక పాత షాప్స్ లాగా అయిపోయి అవి ఆ షాప్స్ కూడా అంటే పైన ఉన్న స్లాబ్స్ పడిపోవటం, కలర్స్ పోవటం, కనుక అక్కడ ఎవరు కూడా కొనుక్కునటానికి వాళ్ళు షాప్ పెట్టినా వచ్చే దాఖలు లేదు. అలాంటి వాళ్ళకి ఎస్సీ షాపులు అంటే ఎస్సీ షాపులో కాకుండా వాళ్ళు రెనోవేట్ చేస్తూ 7 కోట్లతో మనం వాళ్ళందరూ కూడా మొత్తం యూనిట్స్ని ఆ షాప్స్ని కూడా రెనోవేట్ చేయటం, తద్వారా ఏంటంటే ఆ లుక్స్ కూడా చాలా బాగుంది. మొన్న మధ్యన మేము వెళ్ళి చూడటం కూడా జరిగింది. ఇక 6 స్కిల్ డొమైన్స్లో మనం 2,000 మందికి పైగా తర్ఫీదిస్తున్నాం. అంటే ఈ విధంగా యువతకి ఏ విధంగా అంటే వాళ్ళ కుటుంబంలో ఒక యువత ఉంటే ఆ యువతకి ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలి, ఒక ఉద్యోగం యువతకి ఇస్తే ఆయన నలుగురికి ఇచ్చే విధంగా ఉండాలి. మనం ఒక మహిళకి సహాయం చేస్తే ఆ మహిళ స్వయం ఉపాధి పథకం ద్వారా 10 మందికి సహాయం చేసే విధంగా ఉండాలి. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అభివృద్ధి అనేది ఒక ప్రజాప్రతినిధి ద్వారా రాదు. అభివృద్ధి అనేది ప్రజలు భాగస్వామ్యం అయితే నిజమైన అభివృద్ధి ఉంటుంది. కనుక ఈరోజు నేను మీ అందరినీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఎవరైతే మీరు యువతలు, మహిళలు మీకు ఎలాంటి అవకాశాలు కావాలి, యువత అయితే మీకు ఎలాంటి అవకాశాలు కావాలి, మహిళలు అయితే మీకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి, ఇక ఎస్సీ కార్పొరేషన్ డెవలప్మెంట్కి అభివృద్ధికి మీకు ఆలోచన ఏంటి, మీ కనుక విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, మౌలిక సదుపాయాల గురించి ఒక ఎస్సీ కార్పొరేషన్ గురించి మీకు ఒక విజన్ ఉంటే మీరు ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు చేయాల్సినంత ఒకటే, ఒక వీడియో చేయండి, ఒక పోస్ట్ చేయండి, చేసి మీ యొక్క నేమ్తో మీ పరిచయంతో అది పోస్ట్ చేసి దానికి #అను-నేను అనేది మీరు టైప్ చేసి పెడితే అది మీ వచ్చిన విజన్, ఆలోచనలు, సలహాలు మేము తీసుకొని మన కార్పొరేషన్ అభివృద్ధికి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అంటే అభివృద్ధి అనేది మన హక్కు.
కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అభివృద్ధికి మీరు కష్టపడాలి. కనుక మీ యొక్క ఆలోచనని, మీ విజన్ని మాకు షేర్ చేస్తే మనందరం కలిసి ఒక కొత్త సంకల్పంతో ముందుకెళ్దాం. కనుక ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీరందరూ కూడా మీ విజన్ని షేర్ చేసుకోండి. మీ అందరికీ మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.